చదవండి. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, సంఘములలో స్త్రీలు ఏం చేయకూడదంట, మాట్లాడకూడదని. మీకు అర్థమవుతుంది మాట? సంఘములో స్త్రీలు ఏం చేయకూడదు, ఎలా ఉండాలంట, మౌనంగా ఉండాలి. కుదురుతుందా? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండడం అనేది కుదురుద్ది అసలు? కానీ ఈ పత్రికలో మాత్రం అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, సంఘములో స్త్రీ ఏం చేయకూడదంట, మాట్లాడకూడదు. ఎలా ఉండాలంట, మౌనంగా ఉండాలి. ఏంటి ఇప్పుడు ఇలాగా కొంతమంది ఏం చేస్తారంటే, ఇదే వాక్యాన్ని తీసుకొని కొన్ని సంఘాలలో కొంతమంది పాస్టర్స్ కొంతమంది ఏం చెప్తారంటే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి కాబట్టి మరి సంఘంలో మగవాళ్ళే మాట్లాడాలి, కాబట్టి ఆడవాళ్ళు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అంటే ప్రసంగం చేయకూడదు, బోధించకూడదు, ఉపదేశించకూడదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి, ఎప్పుడు వినేవారిగా ఉండాలి కానీ బోధించేవారిగా ఉండకూడదు అని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏంటి, అసలు ఎందుకు పౌలు మరి అలా మాట్లాడకపోతే ఎలాగ? మరి సంఘంలో మరి మాట్లాడడం అంటే ఏంటి, ఏ విషయాన్ని బట్టి మనం పై వచనాలు మనం గమనించాలి. ఎప్పుడైనా ఒక వాక్యానికి ఏదైనా ఒక మాట ప్రశ్న వచ్చిందంటే అసలు ఎందుకు ఆ మాట వాడబడింది? ఎందుకంటే కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు అనగానే ఎవరికి బాధ కలుగుద్ది? స్త్రీలకు బాధ కలుగుద్ది. ఏంటి మేము మాట్లాడకూడదా సంఘంలో, మేమేం చేసి మేమేం తక్కువ చేసుకున్నాం అని చెప్పేసి అది ఒక రకంగా ఇబ్బందికరంగా కనపడుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది, అసలు సందర్భం ఏంటి అంటే, ఇక్కడ పై వచనాలు మనం గమనిస్తే మన 12వ అధ్యాయం చూసుకుంటే 12వ అధ్యాయంలో కృపావరాల గురించి రాయబడింది. కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరాల్లో ప్రవచన వరం, భాషల వరం, స్వస్థతా వరం, ఏమిటి ఇలా వరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, సంఘంలో దేని విషయంలో మౌనంగా ఉండాలి ఏంటి అనేది చూసినప్పుడు స్త్రీ సంఘంలో ఉండవలసిన పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు ఒకటి. రెండోది, ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఆ కొరింథీ సంఘంలో, ఆ కొరింథీ అనే దేశ ప్రాంతంలో, ఆ కొరింథీ అనే పట్టణంలో ఈ సంఘంలో ఏం జరిగిందంటే, ఆ సంఘంలో వాళ్ళకి కృపావరాలు ఉన్నాయి. ఏంటి? భాషలు మాట్లాడే కృపావరం, ప్రవచించే కృపావరం, స్వస్థతా వరాలు అన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏం క్రమం లేదు. ఆ సంఘంలో వాళ్ళకి ఏం లేదు, క్రమం లేదనమాట. క్రమం లేకపోవడం వలన అందరూ ఏం చేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. మీరు అంతకుముందు వారంలో కూడా చెప్పాను, సంఘం అంతా కూడా ఒకేసారి ఏం చేస్తుంది, భాషలు మాట్లాడేస్తున్నారు. భాషలు ఎన్ని రకాలని చెప్పాను నేను. భాషలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటేమో మనుషుల భాషలు, రెండోది దేవదూతల భాష. ఒకటేమో మనుషులు మాట్లాడే భాష కదా, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, మలయాళం, హీబ్రూ, గ్రీకు, ఇవన్నీ మనుషులు మాట్లాడే భాషలు. కానీ దేవదూతల భాషలు కాదు. దేవదూతల భాషను మనుషులు మాట్లాడేది కాదు. అది ఎవరికి అర్థం కాదు. దేవదూతల భాషను మనుషులు ఎవరు మాట్లాడు, కానీ దేవదూతల భాషను దేవుడికి ఒక్కడికి అర్థం అవుతాయి, అది మనుషులకు అర్థం కాదు. అయితే ఈ సంఘం ఈ దేవదూతల భాషలు మాట్లాడడం అనేది కూడా ఒక కృపావరమే. భాషల వరంలో ఇది కూడా కృపావరం అన్నమాట. దేవదూతల భాష మాట్లాడడం కూడా ఒక కృపావరం. ఇప్పుడు సంఘంలో కనుక దేవదూతల భాషలు మాట్లాడుతున్నారంటే ఏం చేయమన్నాడు అక్కడ? భాష మాట్లాడితే ఏం చేయాలంట? భాష మాట్లాడితే ఏం చేయాలి? దాని యొక్క అర్థం చెప్పాలి. ఒకవేళ భాష మాట్లాడేవాడు ఒకవేళ అర్థం చెప్పకపోతే ఏం చేయాలి? వాళ్ళు మౌనంగా ఉండాలి. నా మాట అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి 14వ అధ్యాయంలో ఏమనంటాడంటే, 14వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే, భాషతో
ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చెప్పున మాట్లాడవలెను. ఏం చేయాలి? భాషను మాట్లాడు వంతులు చెప్పున, అందరూ ఒకేసారి చేయకూడదు, అది గందరగోళం కావడం. కాబట్టి వంతులు చెప్పున భాషను మాట్లాడాలి. అయితే ఈ భాష మాట్లాడేటప్పుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు ఏం చేయాలంట? అర్థం చెప్పాలి. అలాగైతే నేను సంఘంలో భాష మాట్లాడాలి. సంఘంలో ఏ భాష అది? దేవదూతల భాష అది. ఎందుకంటే అది మనుషులకు అర్థమయ్యే భాష కాదు, దేవదూతల భాష. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఒకవేళ అర్థం తెలియకపోతే ఎలా ఉండమన్నాడు చూడండి 28లో, అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. అతడు ఎక్కడ మాట్లాడుకోవచ్చు అంట? తనతోనూ దేవునితో మాట్లాడుకో, తనకు తానుగా మాట్లాడుకోవచ్చు, దేవునితో మాట్లాడవచ్చు. కానీ ఎక్కడ మాట్లాడకూడదు? సంఘంలో. ఎందుకు మాట్లాడకూడదు? అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మాట్లాడకూడదు. సంఘంలో అర్థం చెప్పేవాళ్ళు కనుక లేకపోతే ఏం చేయకూడదంట? మాట్లాడకూడదు. నువ్వు ఇంట్లో మాట్లాడుకో, నువ్వు ఒంటరిగా నువ్వు చక్కగా కృపావరాలు కలిగిన నీకు దేవదూతల భాష మాట్లాడే వరం ఉందనుకోండి, చాలా శక్తివంతమైంది. ఎందుకని? నువ్వు నీ ఆత్మ అంట అభివృద్ధి చెందుద్దంట, నీ ఆత్మ ఫలభరితంగా ఉంటది, నువ్వు ఆత్మతో బాగా నింపబడతావు దేవదూతల భాషలో నువ్వు మాట్లాడితే. కానీ అది సంఘంలో పనిచేయదు. సంఘంలో మాట్లాడేటప్పుడు నువ్వు ఏం చేయాలి? ట్రాన్స్లేటర్ ఉండాలి ఖచ్చితంగా, దానికి ఆ వరం కూడా ఉండాలి. లేకపోతే నీకే ఆ వరం ఇమ్మని అడగాలంట, నీకే ఆ వరం ఇమ్మని అడగాలి. ప్రభా నీ భాష మాట్లాడుతున్నాను, భాష మాట్లాడినప్పుడు దాని అర్థం చెప్పే వరం నాకు ఇవ్వయ్య అని అడగాలి. లేకపోతే నువ్వు ఎలా ఉండాలన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఇక్కడ ఈ భాషను మాట్లాడేటప్పుడు అర్థం చెప్పని వాడు లేకపోతే స్త్రీలు ఒక్కరినే మౌనంగా ఉండమన్నాడు, పురుషులు కూడా అన్నాడు. అందరినీ, స్త్రీలే కాదు అక్కడ, పురుషులు కూడా మౌనంగా ఉండాలన్నాడు అక్కడ. కానీ మరి పురుషులు మౌనంగా ఉండాలన్నప్పుడు పురుషులు మౌనంగా గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఎంతసేపు ఏమన్నారంటే సంఘంలో స్త్రీయే మౌనంగా ఉండాలి, స్త్రీయే మౌనంగా, మరి పురుషుడు మౌనంగా ఉండాలని ఉందిగా, మరి దాని గురించి మాట్లాడరు ఎందుకని మీరు అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగో సంఘంలో భాషకు అర్థం తెలియకపోతే పురుషుడైనా స్త్రీ అయినా సరే ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాల్సిందే. అర్థం ఎవరికైతే తెలుసో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, వాళ్ళు మాత్రం. లేకపోతే సంఘంలో అర్థం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు, అది కూడా క్రమంగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుద్ది? వచ్చే కొత్తగా ఎవరన్నా వస్తే వాళ్ళకి అర్థం కాదు భాష, అది వాళ్ళు ఏమనుకుంటారు? వెర్రి మాట్లాడుతున్నారు అనుకుంటారు. చూడండి ఒకసారి 14వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? సంఘమంతయు, చూడండి ఏమనుంది అక్కడ? సంఘమంతయు ఏంటంట? ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారు అనుకుంటారంట. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దాని అర్థం తెలియదు వాళ్ళకి కొత్తగా వచ్చారు, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలియదు, దాని గురించే తెలీదు. వాళ్ళు అప్పుడే ప్రభు దగ్గరికి వస్తున్నారు, అప్పుడే చర్చికి వచ్చారు, ఆ రోజే కొత్తగా వచ్చారు. వాళ్ళందరూ కూడా అంజులాళ్ళు. అయితే నువ్వు ఎప్పుడైతే సంఘం అంతా కూడా ఈ భాషలో గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా కనపడుతుంది? వెర్రిగా కనపడుతుంది. అందుకనే ఏమనుందో తెలుసు? ఇదే 14వ అధ్యాయంలో 33వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాదన్నాడు. నీకు అర్థమైంది? అది ఇప్పుడు అలా, అప్పుడు అందరూ ఒకేసారి అర్థం కాకుండా భాషకి అర్థం తెలియకుండా అందరూ భాషల్లో మాట్లాడితే అది ఎలా కనబడుతుందంట? అల్లరిగా కనబడుతుంది. అందుకనే సంఘం ఎప్పుడైనా సరే భాషలో మాట్లాడాలని అర్థం చెప్పేవాళ్ళు ఉంటే అది కూడా ఒకరికి 2 2 3 కన్నా ఎక్కువ చేయకూడదు. 1 2 3 కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. ఈ విధంగా ఉంది అక్కడ సందర్భం. అందుకనే పౌలు దాని కింద వచనాలు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది ఎక్కువగా ఎవరు చేస్తున్నారు అంటే స్త్రీలు బాగా చేస్తున్నారు. అలాగా
ఆ సంఘంలో స్త్రీలు బాగా చేస్తున్నారు, అలాగా అందరూ భాషల్లో స్త్రీలు ఎక్కువ మాట. అందుకే పౌలు అన్నాడు మౌనంగా ఉండడం మంచిది. మౌనంగా, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు ఆ మాట అంటే వాళ్ళ మాట వింట్లా, వాళ్ళు చెప్పిన వింట్లా. అందుకనే ఏమన్నాడు, మీరేం చేయాలి, లోపడాల్సిందే అంటున్నాడు, మీరు వినాల్సిందే. కొంతమంది చెప్పినా వినరు, చెప్పినా ఏం చేస్తారు, వినరు. చెప్పుకున్నారులే, మనం చేసే పని మనం చేస్తా ఉంటారు. ఆయన చెప్పుకున్నాడు, మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. చూడండి, ఇలా ఉండదు అనమాట. అందుకనే ఇక్కడ స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోపడవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్పడం అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి యూదులకి ఒక గ్రంథం ఉంది. అదేంటంటే వాళ్ళ యొక్క అనుదిన దినచర్యకు సంబంధించిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ మాట రాయబడింది అనమాట. అందుకనే మీరు గమనించాల్సిన విషయం, అందుకని ఈ మాట పౌలు వాడాడు అనమాట. మనకి ఇక్కడ నిర్గమాకాండంలో కానీ లేవికాండంలో కనపడతారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పుస్తకం ఉంది, అది వాళ్ళు వాళ్ళ అనుదిన జీవితానికి సంబంధించింది. అందులో ఉంటది ఆ మాట. అందుకనే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని మాట్లాడతారు, స్త్రీలు మౌనంగా ఉండాలి. కాబట్టి ఇది ఒకటి మనం అర్థం చేసుకుంటాం, రైట్? ఇప్పుడు సంఘం అంటే ఏంటి, సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి. సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి, అసలు సంఘం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? చర్చ్ యొక్క అర్థం ఏంటి, సంఘం అంటే అర్థం ఏంటి? చదువుదాం కొరింథీ రాసిన మొదటి పత్రిక. సంఘం ఎంత గొప్పది, సంఘం ఎంత ప్రాముఖ్యం ఉంది, సంఘంలో మనం ఎలాగుండాలి, సంఘంలో నువ్వు ఎలాగుండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, నీ ప్రవర్తనలు ఏంటి, సంఘం అంటే అర్థం చూద్దాం ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటే అనగా క్రీస్తు యేసునందు, చూడండి ఏమనుంది అక్కడ, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. అంటే ఒకప్పుడు మరి నువ్వు సంఘంలోకి రాకముందు నీ జీవితం పాపంలో ఉంది, నీ జీవితం పాపంలో ఉంది, పాపంలో ఉన్నావు నువ్వు. కానీ ఎప్పుడైతే ప్రభు నేను పిలిచాడు, ఎవరు పిలిచాడు, భారం మోయించిన సమస్యలారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిలుపును విని లోబడి దేవుని దగ్గర ఈ వాక్యానికి విధేయత కలిగి నువ్వు వచ్చినప్పుడు యేసు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే పవిత్రుడిగా పవిత్రాలు చేస్తుంది. దేవుని వాక్యం చేత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని సువార్త నీకు వినపడింది, దేవుని సువార్త వినపడిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. అందుకనే పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం అన్నాడు ఆయన. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు నువ్వు లేడు. లోకంలో ఉన్నంత వరకు మన జీవితంలో నీతి లేదు. లోకంలో ఉన్నంత వరకు మనం అందరం కూడా పాపులుగా ఉన్నాం. లోకంలో ఉన్నంత వరకు మన జీవితం అంతా కూడా పాప పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం పాపులుగానే ఉన్నాం. అయితే పాపంతో నువ్వు మరణిస్తే పాపం వల్ల వచ్చి జీవితం మరణం అని ఉంది. ఈ మరణం నేను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అగ్నిగుండమైన 2వ నరకంలో తీసుకెళ్తుంది. అందుకే దేవుడు దాన్ని తప్పించడం కోసం నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే ఏంటి, క్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు నువ్వు సంఘంలో ఒక అవయవంగా చేర్చబడ్డావు. ఆయన శరీరంలో ఒక చెయ్యి కిందో, ఆయన శరీరంలో ఒక కాలు కిందో, ఆయన శరీరంలో ఒక వేలు కిందో నువ్వు ఆయన శరీరంలో ఒక భాగంగా మార్చబడ్డావు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుందో తెలుసా? మనము ఆయన శరీరంలో అవయవాలము. మనం ఆయన శరీరంలో ఎలాంటి వాళ్ళం అంట, అవయవాలం. ఆయన శరీరంలో ఎలాంటి వాళ్ళు, మనం అవయవాలం. నువ్వు ఒక చెయ్యి అవ్వచ్చు, ఒక కాలు అవ్వచ్చు, ఒక కన్ను అవ్వచ్చు, నువ్వు ఒక చెవి అవ్వచ్చు ఆయన శరీరంలో. కాబట్టి సంఘం అంటేనే ఆయన శరీరంలో అవయవాలు.
కాబట్టి మన అందరం కూడా సంఘమే. అయితే ఆయన పరిశుద్ధుడు కదా. మరి నువ్వు ఎప్పుడైతే శరీరానికి బయటగా ఉన్నప్పుడు, శరీరంలోకి నువ్వు రాలా, ఇంకా శరీరానికి రాకముందు నువ్వు అంత అపవిత్రుడివే. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను పవిత్రపరచుకొని ఆయన శరీరంలో నిన్ను అంటగట్టుకున్నాడు. ఆయన శరీరంలో అంటగట్టుకున్నప్పుడు నువ్వేమయ్యావంటే సంఘంలో ఒక భాగం అయ్యావు నువ్వు. అందుకే పరిశుద్ధుడిగా పిలువబడుతున్నావు. సంఘం అంటే పరిశుద్ధత. సంఘం అంటే పరిశుద్ధత. మరి ఈ సంఘంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీ ప్రవర్తన విషయంలో, నీ జీవిత విషయంలో నువ్వు ఎలా ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే అంత గొప్పది. మరి ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు కదా. నడిపించేది నాయకుడు ఆయన. మనందరూ ఆయన శరీరంలో అవయవాలు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రవర్తన, నీ జీవితం ఆయనతో ముడిపడి ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో ఉన్నావు అంటే ఆయన శరీరంలో ఉన్నావు. ఇది గుర్తుపెట్టుకో. సంఘం అంటే నీకు ఒక మైండ్ రావాలి. ఏంటి? ఆయన శరీరము. సంఘం అంటే ఆయన శరీరము. నువ్వెవరివి? ఆ శరీరంలో ఒక అవయవానివి. ఆయన శరీరంలో ఒక అవయవానివి కాబట్టి ఆయన శరీరం పరిశుద్ధమైంది. నీవు ఆయన శరీరంలో ఉన్నావు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఆయన పరిశుద్ధమైన శరీరంలో ఉన్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నేను ఎలా ఉండాలి? ఎందుకంటే ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం నీలో ఉండాలి. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఆయన యోహాను సువార్త 15లో ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఇప్పుడు తీగ ద్రాక్ష చెట్టులో ఉంటేనే గాని అది ఫలించదు. ఇప్పుడు ఒకవేళ తీగ కనుక ద్రాక్ష చెట్టులోంచి బయటికి వెళ్ళిపోతే ఆ తీగ ఎలా ఎండిపోయిందో మనం కూడా ఆ ద్రాక్ష చెట్టు అయిన యేసుక్రీస్తులోంచి బయటికి వెళితే మనం కూడా ఎండిపోతాం. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు తీగకి ద్రాక్ష చెట్టుకి సంబంధం ఉంది. ఏంటి? జీవ సంబంధం అది. ఎందుకంటే ఈ ద్రాక్ష చెట్టులో ఏ జీవం ఉందో ఆ తీగలో కూడా అదే జీవం ఉంటుంది. కాబట్టి అలాగే ఈ క్రీస్తు శరీరంలో ఏ పరిశుద్ధత ఉందో నీలో కూడా అదే పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడ అంత కట్టుబడ్డావు? నువ్వు క్రీస్తు శరీరంలో అంత కట్టబడ్డావు. ఇది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎక్కడున్నావో అది గమనించాలి. నేను క్రీస్తు శరీరంలో ఉన్నాను, నాలో క్రీస్తు పరిశుద్ధత ఉంది. దీనిని నేనేమోకూడదు, పోగొట్టుకోకూడదు. కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, కొన్ని చెట్ల యొక్క ఆకులు చెట్టుకే ఉండి ఎండిపోతాయి. ఆకు చెట్టుకే ఉంది కానీ ఎండిపోయింది. ఎందుకని? ఆ ఆకులోకి ఏమి లేదు. ఏమి ఆగిపోయింది? జీవం ఆగిపోయింది. కొంతమంది శరీరాలు ఉన్నాయి, కొంతమంది శరీరాల్లో జీవం ఉండదు. పారాలసిస్ అంటారు. పక్షవాతం వచ్చిన చేతులు ఉంటాయి, పక్షవాతం వచ్చిన కాళ్ళు ఉంటాయి, శరీరం ఉంటది. ఆ చెయ్య, ఆ కాలు శరీరానికే ఉంటది కానీ ఆ శరీరంలో జీవం లేదు, అందుకే అది పనిచేయదు. ఆ కాలులో జీవం లేదు, అందుకే అది పనిచేయదు. చూడండి, ఒక శరీరంలోనే అవయవాలు ఉన్నాయి కానీ జీవం ఎప్పుడైతే ఆగిపోయిందో అవయవాలు పనిచేయాల, చచ్చిపడిపోయింది, ప్రయోజనం లేదు. అలాగే మనం కూడా క్రీస్తు శరీరంలో ఉన్నామని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు క్రీస్తు శరీరం ఒక అవయవంగా ఉన్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీలో నువ్వు గనక పాపం ఎక్కడైనా నీ వస్తే గనక జీవం ఆగిపోయింది. పాపం కనుక వస్తే ఏమాగిపోయింది? నీలోకి ప్రవహించడం. దేవుని దగ్గర నుంచి వచ్చే జీవం నీలో ప్రవహించదు. ఇంకా మనలో గుండె ఉందనుకోండి, గుండె రక్తాన్ని ఏం చేస్తుంది? అన్ని భాగాలకి ప్రవహింపజేస్తుంది. ఒకవేళ కనుక ఏదైనా సమస్య వస్తే గుండె రక్త ప్రసరణ ఆ శరీరంలోకి వెళ్ళదు, ఆగిపోయింది. అర్థం చేసుకోవాలి. అలాగే మరి పాపం అనేది కనుక అడ్డొస్తే దేవునిలో ఉన్న జీవము శరీర అవయవంగా ఉన్న నీలోకి రాకపోతే నువ్వు ఎలా ఉంటావు? ఎండిపోయిన వ్యక్తిగా ఉంటావు. అందుకే నువ్వు ఎండిపోకుండా ఉండాలంటే నీ పాత్ర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో నీ పాత్ర చాలా విలువైంది. అందుకే మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడంటే, నెంబర్ 1 నువ్వంట మౌనంగా ఉండాలి అంటున్నాడు. అక్కడ ఏంటంట? మౌనం అంటే దేనికి సూచన? అంటే విధేయతకు సూచన. హల్లెలూయా. ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అందుకనే చూడండి ఒకసారి
ఏమన్నది అక్కడ? ఇదే కొరింథీ పత్రికలో 14:34 వచనంలో లోబడి ఉండవలసినదే అన్నాడు అక్కడ. నేనంట లోబడి ఉండడం అంటే విధేయత కలిగి ఉండాలి. మనం ఎవరైనా, అక్కడ స్త్రీ లేదు పురుషుడు లేదు, ఎవరైనా సరే ఎలా ఉండాలంట? లోబడాల్సింది. ఎవరికి? దేవునికి. ప్రాముఖ్యంగా ఎవరికి సూచన ఇస్తున్నాడు? స్త్రీకి సూచన ఇస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా నువ్వేమై ఉండాలంటే నువ్వు విధేయత చూపించాలి. ఇక్కడ ఇంకొక అర్థంలోకి వెళ్ళాలి. ఒక భార్య భర్త దగ్గర ఉన్నప్పుడు ఆ భర్త దగ్గర సంఘంలోనైనా ఎక్కడైనా సరే ఎలా ఉండాలి? నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఇది ఆజ్ఞ. విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాల్సిందే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఏమని రాయబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదివితే, స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషునకు లోబడి ఉండుడి అన్నాడు. ప్రభువునకు వలె అంటే ఏంటి? యేసు క్రీస్తుకి నేను లోబడుతున్నాను, కానీ నా భర్తకి నేను లోబడను. ఎవరికి లోబడుతున్నానంట? యేసు క్రీస్తు మాట అయితే వింటా, కానీ నా భర్త మాట నేను వినను. యేసు క్రీస్తుని చెప్పిందల్లా చేస్తా, కానీ నా భర్త చెప్పింది నేను చేయను. యేసు క్రీస్తు ఏం చెప్తే ప్రాణం ఇమ్మంటే ప్రాణం ఇస్తా, కానీ నా భర్తకి నేను దూరంగా ఉంటా. యేసు క్రీస్తు ఏం చెప్తే అది అన్ని విషయాలు పాటిస్తా, కానీ నా భర్త మాట నేను చెవి పెట్టను. ఇది కొరింథీ సంఘంలో ఉన్న సమస్య. ఇది ఎఫెసీ సంఘంలో ఉన్న సమస్య. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు యేసు క్రీస్తు చెప్తే చేస్తాను, కానీ ఎవరు చెప్తే చేయను నేను. నా భర్త చెప్తే చేయను. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అది ఎవరి మాట? దీని భర్తకు లోబడి ఉండమంటూ చెప్పడమే దేవుని మాట. అది అంటే డైరెక్ట్ గా ఆయన వచ్చి నా కుమార్తె అని చెప్పాలా? వచ్చి డైరెక్ట్ గా వచ్చి దేవుని వాక్యం చెప్పింది ఆల్రెడీ. అందుకే వాక్యం. దేవుని వాక్యం ఏంటి? ఆయన మాట. వాక్యమే ఆయన మాట. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యమే దేవుడు. ఇంకేంటి ఇక్కడ? ఈ వాక్యమే ఆయన మాట. ఆయన మాటే ఇప్పుడు ఇదిగో ఈ గ్రంథంగా ఉంది. ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న మాట ఏం చెప్తుందంటే, ఆయన ఏమన్నాడంటే, నీవు ఏం చేస్తా? నీ భర్తకు నువ్వు లోబడు. చాలా మంది ఇలాగే ఉంటారు. ఏం చేస్తారంటే, యేసు ప్రభు చెప్పింది అయితే నేను వింటాను, కానీ నా భర్త చెప్పింది నేను వినను అని. అందుకనే అనండి నువ్వు లోబడవలసి ఉంది అన్న. దీన్ని ఏమన్నాడంటే విధేయత అని చెప్తున్నాడు. దీన్ని ఏమన్నాడు తెలుసా? విధేయత. ఈరోజు విధేయత కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా పేతురు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు అదే మాట. పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, అటువలే స్త్రీలారా చూడండి, ఇక్కడే ఉంది, మీరు మీ స్వపురుషులకు లోబడి, స్వపురుషు మీ సొంత భర్తకు ఏం చేయాలంట? లోబడి ఉండండి అన్నాడు. అంటే అర్థం ఏంటి అక్కడ అంటే? తిరుగుబాటుదారులుగా ఉండొద్దు. ఎలా ఉండకూడదు అన్నాడు అక్కడ? తిరుగుబాటుదారులుగా ఉండొద్దు అంటున్నాడు అక్కడ. ఎందుకు ఉండకూడదు అంటే కారణం ఏంటంటే, నీ భర్త మారాలి అంటే నువ్వెప్పుడు కూడా తిరుగుబాటుదారులుగా ఉండకూడదు. ఎందుకంటే సహజంగా భర్త ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే కఠినంగాను మూర్ఖతంగా ఉండొచ్చు భర్త. అయితే భార్య నువ్వు సున్నితంగా ఉంటావు. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు కూడా నీ భర్తలా నువ్వు మారేవంటే ఏమవుతుంది? కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుంది. అందుకే ఇది చాలా ప్రాముఖ్యం. విధేయత చాలా ప్రాముఖ్యం. కాబట్టి విధేయత కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావు, తిరుగుబాటు చేయకుండా ఉంటావో, అప్పుడే పరిస్థితులన్నీ మార్చబడతాయి. అప్పుడే పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి. చూడండి, అందుకనే ఇక్కడ మళ్ళీ ఏమన్నాడంటే రెండో విషయం, ఒకటి విధేయత కలిగిన స్త్రీగా అంటే తిరుగుబాటుదారుగా ఉండకూడదు. తిరుగుబాటుదారుగా ఉండకూడదు నువ్వు. రెండోది మాదిరికరమైన స్త్రీ అంట. ఏంటంట? మాదిరికరమైన స్త్రీ. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఒక
చాలా మంది అవగాహన ఏంటంటే మందిరంలోకి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని మోకరించి ఇక్కడ వరకు సరిపోతుంది, నీ బయటికి వెళ్ళేదని నేను ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటారు కొంతమంది. నేను ఎక్కడ క్రమశిక్షణగా ఉండాలి? చర్చిలోనే క్రమశిక్షణగా ఉండాలి, చర్చిలోనే పాడేసి పాటలు పాడాలి, చర్చిలోనే చాలా విధేయత కలిగి ఉండాలి, చర్చిలోనే నేను చక్కగా మంచిగా నేను అందరూ అనుకోవాలి నన్ను చూసి ఈవిడ చాలా మంచిది, ఇతను చాలా మంచోడు, నేను చర్చిలో ఉన్నాను కదా అని చెప్పేసి అనుకునే రీతి కాదు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఎవరివో తెలుసా? క్రీస్తు శరీరంలో అవయవాన్ని మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడున్నా, బజార్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు ఎవరివో తెలుసా? క్రీస్తు శరీరంలో అవయవాన్ని ఇది మర్చిపోకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా నువ్వు ఎక్కడున్నా సరే బజార్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు ఊర్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వెవరు అంటే క్రీస్తు శరీరం అవయవాన్ని ఇది మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? విధేయత కలిగే ఉండాలి. విధేయత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీకు అవమానాలు వస్తాయి. స్త్రీగా ఉన్నప్పుడు నీకు అవమానాలు వస్తాయి. నీ భర్త నిన్ను అవమానపరచొచ్చు, నువ్వు అవమానానికి గురవుతావు, నువ్వు నిందలకు గురవుతావు, నువ్వు దోషాలకు గురవచ్చు. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 11-12 వచనాలు ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే చూడండి, ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, నీ భర్త నేను నిందించడా? ఎన్నిసార్లు నిందించుంటాడు నీ భర్త? తర్వాత ఎన్నిసార్లు హింసించే నీ భర్త? నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమవును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చూడాలి? నువ్వు నీ విధేయత ఏంటంటే నీవు ప్రతి హింసను కూడా ఏం చేయాలంట? తట్టుకోగలగాలి. దానిని నువ్వు ఏం చేయాలంట? ప్రేమతో స్వీకరించాలి. ఎందుకు? దేనికి అంటే అక్కడ అన్నాడు, ఖచ్చితంగా చెప్పాడు, పరలోకంలో నీకు ఫలం ఉంది. పరలోకంలో. కాబట్టి నువ్వు విధేయత కలిగిన స్త్రీగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు మందిరంలో. ఎందుకంటే సంఘం అంటేనే నువ్వెవరో తెలుసా? క్రీస్తు శరీరంలో ఒక అవయవాన్ని. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఇది మర్చిపోకూడదు, నేను క్రీస్తు శరీర అవయవాన్ని. ఒకవేళ నేను తిరుగుబాటు చేస్తే పాపం నాలోకి వస్తుంది. ఖచ్చితంగా యేసు క్రీస్తులో ఉన్న జీవం ఏమైపోయిందంటే ఆగిపోయింది. యేసు క్రీస్తులో ఉన్న ప్రవహించే జీవం ఏమైందంట? ఆగిపోయింది. ఆగిపోతే పారాలిసిస్ ఎలాగొస్తుందో అట్లాగే నీ శరీరం ఎండిపోయింది. ఏ విధంగా అయితే తీగ కనుక ద్రాక్ష చెట్టులో లేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా తీగ ఎండిపోయిందో నువ్వు కూడా ఎండిపోతావు ఆత్మలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే విధేయత చాలా ముఖ్యమైనది. మరి ఏం చేయాలి నువ్వు? మరి ఏం చేయాలంట? అదే అన్నాడు, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. ఏమన్నాడు అక్కడ? మీరేం చేయాలి? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేనేం చెప్తున్నానంటే మీ పరలోకమందున్న మీ తండ్రికి, చూడండి, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండులాగున మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? వాళ్ళ కోసం, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఏం చేయాలంట? ప్రార్థన ఒకటే దారి, వేరేది ఏం లేదు. ఇంకా దారి ఏంటండి? ప్రార్థన. రైట్. కాబట్టి ఇది మాత్రం చాలా. రెండో విషయం తెలుసా? మాదిరికరమైన స్త్రీగా ఉండాలి. ఏంటంట? మాదిరికరమైన స్త్రీగా ఉండాలి. ఇదంతా మౌనానికి అర్థాలు. ఎలా ఉండాలన్న? మాదిరికరమైన స్త్రీగా ఉండాలి. చూడండి ఒకసారి, ఇదే విషయాన్ని స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలని ఇదే విషయాన్ని పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తిమోతి, అప్పుడు పౌలు రాసే టైంలో తిమోతి ఎక్కడ ఉన్నాడు? ఎఫెస్సి అనే పట్టణంలో సంఘం ఉంది. ఏ పట్టణం అది? ఎఫెస్సి అనే ఒక పట్టణంలో సంఘం ఉంది. ఆ సంఘంలో తిమోతి సంఘ కాపరి. అయితే ఆ సంఘస్థులు కూడా అలాగే ఉన్నారు. అందుకని పౌలు ఏం చేస్తాడంటే, నువ్వు వాళ్ళకి చెప్పు. చదవండి ఒకసారి.
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు ఏంటిదంట? స్వస్థ బుద్ధి గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక ఏం చేయాలంట మరి? చూడండి ఏమన్నాడు ఆయన. చూడండి ఏం చెప్తున్నారు? వస్త్రములతోనైనను, తర్వాత ముత్యములతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను ఎన్ని చూడండి ఏంటిది అంటే అర్థం ఏంటి అంటే ఇది కాదు నీకు ప్రాముఖ్యం అన్నాడు. అక్కడ ముఖ్యమైనది అది కాదు, ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైనది దానికన్నా గొప్పది ఏంటి? ఇతరులను నువ్వు వేసుకున్న వస్త్రాలే కానీ నువ్వు అలంకరించుకునే నీ అలంకరణ ఎదటి వాళ్ళని ఆకర్షిస్తుంది. జాగ్రత్త. ఎదటి వాళ్ళని ఆకర్షించినవే కాదు, నీ భర్తకు అనుమానం తీసుకొచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. నువ్వు బాగా అలంకరించుకొని చక్కగా అన్ని రకాలుగా వస్తువులన్నీ ధరించుకొని జిగేలు మెరుచుకుని వస్త్రాలు ధరించుకుంటూ రకరకాల జడలతో కనుక నువ్వు కనబడితే ఏమవుతుంది తెలుసా? నీ భర్తకు అనుమానం వస్తుంది. రెండోది ఎదటి వాళ్ళకు కూడా నువ్వు ఆకర్షణీయమైన వ్యక్తిగా కనబడతావు. కాబట్టి నువ్వు ఎవరికి ఆకర్షణీయంగా కనబడాలంటే నీ అసలు భర్త ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు నీకు భర్త అయినా. స్తోత్రం చెప్పండి. ఆయనకి నువ్వు ఆకర్షణీయంగా కనబడాలి. ఎందుకంటే ఈ వెలగలవన్నీ కూడా మనం వేసుకుంటే ఎలా కనబడ చాలా ఆకర్షణీయంగా కనబడతాం. అయితే ఇది నువ్వు ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉంటే వారిని పాపంలో పడేస్తావు. నువ్వు వేసుకునే వస్త్రధరణ, నువ్వు ధరించుకున్న నగలన్నీ కూడా ఎదుటి వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాయి? వాళ్ళకి అపవిత్రమైన ఆలోచన కలిగజేసిన వ్యక్తిగా మారుతావు నువ్వు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దానివల్ల యేసుక్రీస్తు మెచ్చుకోడు, దానివల్ల యేసుక్రీస్తు నేను పొగడడు. ఆయన నువ్వు ఆకర్షించాలి. ఆయన నువ్వు ఆకర్షించాలంటే నువ్వేం చేయాలన్నాడు? చదవండి అక్కడ. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఏం చేత? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్తోత్రం చెప్పండి. దేని చేత అలంకరించుకోవాలంటే మాదిరికరమైన స్త్రీ సత్క్రియల చేత నువ్వు అలంకరించుకోవాలి. చదవండి. రైట్, ఒక నిమిషం ఆ పై వచ్చినాను మనం చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడంట? సత్క్రియల చేత అలంకరించుకోవాలి అన్నాడు కదా. ఇదే మాట పేతురు గారు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి, ఆయన అదే చెప్పాడు పౌలు గారు, పేతురు గారు కూడా అది. చెప్పండి మళ్ళీ. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, ఏంటంట? వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఏంటంట? సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము మీకు మీ హృదయపు అంతరంగా స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువైంది. స్తోత్రం చెప్పండి. ఇది సంగతి అండి. దేవుని దృష్టికి నువ్వు అలంకారం ధరించుకోవాలి. నువ్వు దేవుని దృష్టికి ఎలా కనబడాలంట? విలువైన వ్యక్తిగా కనబడాలి. దేవుని ఆకర్షించాలి. నువ్వు ఎవరిని ఆకర్షించాలి? యేసుక్రీస్తుని ఆకర్షించాలి. యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన ప్రియుడు, ఆయన యేసుక్రీస్తు భర్త, ఆయన సంఘము ప్రియురాలు. సంఘం ఎవరు? స్త్రీ. ఇప్పుడు స్త్రీ ఎలాగా అలంకరించుకోవాలన్నాడంటే, ఇదిగోండి, ప్రియుడు రాబోతున్నాడు, వరుడు రాబోతున్నాడు. మరి మా వధువు సంఘంగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా ఆయన మనల్ని ఆకర్షించుకునే రీతిగా,
మనం ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ప్రవర్తించాలన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడు, మిగుల వెలగల వస్త్రాలు కాదు, అవన్నిటి కాదు, ముఖ్యమైనది ఏంటన్నాడు అంటే, అసలైంది ఏంటంట, సాధువైనట్టు మృదువైనట్టు నాయన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అంటే ఏం చేస్తాడు దేవుడు? హృదయాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? మనం వేసుకున్న పై వస్త్రాలు ఏం చూడాయన, నువ్వు వేసుకునే నగలను చూడాయన, ఇవన్నీ కేవలం ఈ భూ సంబంధమైన వార్తలు. ఈ కొంతకాలం వరకే అవన్నీ కూడా. నువ్వు ఎన్ని నగలు వేసుకున్నా, ఎన్ని జిగేలు బట్టలు వేసుకున్నా, ఏం చేసుకున్నా, అవన్నీ కూడా ఎలా ఎక్కడి వరకు, ఇక్కడ వరకే. అదే మాత్రం నేను ఏం చేయి, నీవు దేవుని రాజ్యానికి వారసులుగా చేయి, నీవు దేవుని ఆకర్షణీయవు. మరి యేసుక్రీస్తుకి ఆయన దృష్టికి నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ఏమన్నాడు అన్నాడు, సాధువుగా మృదువుగా ఉండాలి, సాధువుగా మృదువుగా ఉండాలన్నాడు. అందుకే మృదుత్వం గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, మృదుత్వం గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు అక్కడ? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట బొబాని రేపునన్నాడు అక్కడ. చూడండి, మృదువైన మాట అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఎదుటి వాళ్ళని గాయపరిచే రీతిగా నువ్వు మాట్లాడు. కొన్ని మాటలు ఎలా ఉంటే కొంతమంది గుండెలను కోసేసేటట్టుగా ఉంటాయి. ఏం చేయక పొడవక్కర్లా, గుండెలు కోస్తాయంట. కొంతమంది మాటలతో చంపుతారు కొంతమంది. నీకు తెలుసా? చూడండి, బైబిల్ ఏముంది తెలుసా? మాటలతో చంపడం అంటే దాన్ని ఏమంటారు? నరహత్య అంట. సహజంగా మనకు తెలిసిన నరహత్య ఏంటి? ఒక వ్యక్తిని కత్తి తీసుకొని పొడిస్తే దాన్ని ఏమంటారు? హత్య చేసాడు అంటారు. అంతేనా? అంతేనా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? హత్య అంటే నువ్వు ఒక వ్యక్తిని హత్య చేసావు అనడానికి ఏమిటి తెలుసా? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఏముందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం ఏముంది? 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు చూడండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, నరహత్య కోపము రెండు ఉండకూడదంట. అసలు నరహత్య అంటే వ్యక్తిని చంపడం అని అనుకుంటాం మనం. అసలు ఏం చెప్తుంది బైబిల్? నరహత్య అంటే అర్థం ఏంటి? చూడండి ఒకసారి. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదివితే, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి, ఈ మాట గుర్తుపెట్టుగా, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ద్వేషిస్తేనే నరహంతకుడివి. ఏంటంట? ఏమండి? ద్వేషిస్తేనే ఏమవుతాం అంటే మనం నరహంతకులు అవుతాం. ద్వేషిస్తేనే. నువ్వేం చేయక్కర్లా, ప్రేమించక్కర్లా, ద్వేషిస్తేనే. అంటే నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ఏం చేయట్లా, ప్రేమించట్లా. నేను గుర్తుపెట్టుకోండి. అందుకని అన్నాడు. చూడండి తర్వాత ఏముంది అక్కడ 15వ వచనంలో, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని ఏంటంట? మీరెరుగుదురు. అంటే నరహంతకుని యందు ఏం లేదంట? నిత్య జీవం. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మృదువుగా ఉండాలి, కానీ ఈ మాట కత్తిపోటు మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఏం చేయకూడదు? చంపకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే స్త్రీలు అన్నవాళ్ళు మృదువుగా ఉండాల్సిందే. కత్తిపోటు మాటలు వస్తూ ఉంటాయి చాలా మందిలో. అందుకని ఆ కత్తిపోటు మాటల ద్వారా ఎదుటి వాళ్ళు గాయపరచబడతారు. నువ్వు నరహత్య చేసిన వ్యక్తిగా ఉంటావు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కంట ఏం చేయాలి సార్? లెక్క చెప్పాలి. ఏం చేయాలి? మనం లెక్క చెప్పాల్సిందే.
నో డౌట్. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు చదవండి ఒకసారి. ఏమన్నా తెలుసా? నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున, చూసారా, విమర్శ దినమున ఏం చేయాలంట? లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. ఈ రోజు మీరు గమనించాలి. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మృదువుగానే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంట? మృదువుగా మాట్లాడాలి. మృదువుగా మాట్లాడాలి. ఎదటి వాళ్ళ కోపం కూడా చల్లారిపోయేటట్లు మాట్లాడాలి, కానీ ఎదటి వాళ్ళ కోపాన్ని రేపేటట్టుగా మాట్లాడకూడదు, గాయపరిచిన రీతిగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నువ్వు ఎదటి వ్యక్తిని నువ్వు హత్య చేసిన వ్యక్తి అవుతావు. అందుకని అందుకే ఈ విషయాలు స్త్రీలు చాలా తొందరపడి మాట్లాడతారు. అందుకని స్త్రీలకు కొంచెం హింటిస్తున్నాడు, మీరు నీ నోటిని కొంచెం కాచుకోండి. అందుకని బైబిల్ తన నోటిని కాచుకుని వాడు తను తాను కాపాడుకుంటాడంట. తన నోటిని కాచుకుని వాడు ఏం చేస్తాడంట? తను తాను కాపాడుకుంటాడంట. ఇది గుర్తుపెట్టు. అందుకని మాదిరికరమైన స్త్రీగా ఉండవలసింది. తర్వాత నెక్స్ట్ 3వది ఏంటి? పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీ. సంఘంలో ఏంటంట? పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీ. చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 3:2 మాట కనపడుతుంది. స్త్రీలో పవిత్ర ప్రవర్తన ఉండాలంటున్నాడు. అక్కడ ఏమన్నా అక్కడ చదవండి ఒకసారి. మొదటి రాసిన పేతురు మొదటి పత్రిక మొదటి నుంచి చదవండి, 1వ వచనం నుంచి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రతను చూచి, మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని, తమ భార్య నడవడి వలన, చూసారా ఏమనుంది? మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అన్నాడు. చూసారా? ఇప్పుడు ఒక భర్త ఎలా మాట్లాడాలని ఉంది అక్కడ? భార్య యొక్క పవిత్ర ప్రవర్తన అన్నాడు అక్కడ. భార్య యొక్క పవిత్ర ప్రవర్తన అంటే ప్రవర్తనలోనే వాక్యం ఉండదు. అక్కడ వాక్యం దేనిలో ఉంది? ఇప్పుడు భార్య ప్రవర్తనలోనే ఉండదు వాక్యం, ఎక్కడో లేదు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వాక్యం బోధించక్కర్లా, అసలు నీ ప్రవర్తనే వాక్యం అయిపోవాలి. అంటే ఏంటి? వాక్యం వింటున్నావు, ఈ చెవితో విని ఆ చెవితో వాళ్ళు వదిలేస్తున్నాం, కానీ వాక్యం నీ జీవితంలో రావాలి. వాక్యమే నీ జీవితం అయిపోవాలి. ఎప్పుడైతే వాక్యం నీ జీవితం అయిందో అప్పుడు నీ జీవితమే నీ భర్తకు ఒక వాక్యంలా కనపడుతుంది. అలాంటప్పుడు భర్త ఎక్కడ పారిపోగలుగుతాడు? మందిరానికి రావాలంటే ఎలా వస్తాడు? ప్రభు దగ్గర రావాలి ఎలా వస్తాడు? ముందు నువ్వే ఒక వాక్యంగా మారితే, నువ్వే ఒక వాక్యంగా ఎప్పుడైతే మార్చబడతావో నీ భర్త ఏమవుతాడు? ఆకర్షితుడై మందిరంలోకి వస్తాడు. హల్లెలూయా. అందుకే పవిత్ర ప్రవర్తన, దాని గురించి ఏమన్నాడు తెలుసా? ఒక ఉదాహరణ చెప్తున్నాడు మనకి. ఎవరిని గుర్తు చేస్తున్నాడు దానికి? చూడండి, శారా గారిని గుర్తు చేస్తున్నాడు. 3వ అధ్యాయంలోనే చూడండి ఒకసారి 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామును అలంకరించుకుని అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. నీవును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకి ఉన్నట్ల ఆమెకు పిల్లలగుదురు అన్నాడు. చూసారా? ఒక్క మాటలో తేల్చేశాడు అక్కడ. ఏంటో తెలుసా? ఒక ఆవిడ శారమ్మ గారు తన భర్తను ఏమని పిలుస్తుందంట? ఏమని పిలుస్తుందంటే అబ్రహాం అని పిలవట్లా. ఏమని పిలవట్లా? అబ్రహాం అని పిలవట్లా. ఏమనుందంట? యజమానుడా అంటే చూడండి, పేరు ఆ పిలుపులోనే, ఆ
పవిత్ర ప్రవర్తన కనబడుతుంది అక్కడ. అంటే ఎంత గౌరవిస్తుంది తన భర్తని. ఎందుకంటే నా భర్త నాకు ఎలాంటి వాడు? శిరస్సు. నా భర్తను నేను ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. నా భర్తకు నేను ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. నా ప్రవర్తనే నా భర్తను ఎక్కడికి నడిపిస్తుంది? ప్రభు దగ్గర నడిపిస్తుంది. అందుకనే ఆ కొరింథీ పత్రికలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. ఏంటో తెలుసండి, చూడండి ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. మరియు ఏ స్త్రీకైనను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడినడలా ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చూసారా, భర్త అవిశ్వాసి, కానీ ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడతాడంట? భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడని ఉంది అక్కడ, అంతేనా? భర్త ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడతాడంట? అలాగే భార్య కూడా భర్త ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అక్కడ. మీరు గుర్తుపెట్టి, అంటే వీళ్ళిద్దరిలో భర్త విశ్వాసి, భార్య విశ్వాసి. భర్త విశ్వాసి, భార్య అవిశ్వాసి. అయితే అవిశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఏముండాలి అంటే పవిత్ర ప్రవర్తన ఉండాలి. ఈ పవిత్ర ప్రవర్తన ఎలా వస్తుంది నీకు అంటే, దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఎప్పుడైతే ఉండదో, ఆ వాక్యం నీ జీవితంగా ఎప్పుడైతే మారుద్దో, అప్పుడే నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఇదిగో నీ భర్తని ప్రభు దగ్గర నడిపించుకోగలుగుతావు, నీ భార్యని ప్రభు దగ్గర నడిపించుకోగలుగుతావు. అంతేగాని నువ్వు ఓకే ఆయన గురించి 100 చాడు, నా ఎప్పుడు తాగుతా ఉంటాడండి, ఎప్పుడు ఇలా చేస్తున్నాడండి, ఆమె ఇలా చేస్తుందండి అంటే ఉపయోగం లేదు. నువ్వు ఎంతమందికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. ప్రార్థన అంత చేస్తే ఉపయోగం ఏంటి? నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ భర్త ఎదుట నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ భర్త ఎప్పటికీ మారడు. నీ భార్య ఎదుట నీ ప్రవర్తన ఎప్పటికీ బాగోలేనప్పుడు, నీ ప్రవర్తన ఎప్పటికీ మారినప్పుడు నీ భార్య ఎప్పటికీ మారదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భర్త మారు మనసు లేదు, భార్య మారు మనసు కలిగింది. అయితే ఇదిగో భార్య ఏం చేయాలి? నేను ఎప్పుడు వెళ్ళినా ఇదిగో బ్రదరు, తమ్ముడు ఇలాగా ఇదిగో ఈయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, నీ కోసం ప్రార్థన చేసి. అప్పుడు ఏం ప్రార్థన చేస్తారు వాళ్ళు? ఏం ప్రార్థన చేస్తారు? ఎప్పుడు చూసినా ప్రార్థన. ఏంటంటే అయిందంటే నీకేం తెలుసయ్యా వాళ్ళ సంగతి. నువ్వు వచ్చినప్పుడు ఇలా మాట్లాడతారు. ఆడు ఉదయం నుంచి రాత్రి పడుకుంది ఎప్పుడు టీవీ ముందు నుంచి కథలు రాస్తున్నాడు. టీవీలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎన్ని రకాల సీరియల్స్ వస్తాయి, అన్ని చూసేస్తారు వాళ్ళు. కానీ పైకి మాత్రం ఏం చెప్తా ఉంటారు? సార్ ఇదిగో నా మీద 100 రకాల కంప్లైంట్ చెప్తా ఉంటారు. ఎన్ని రకాల బూతులు ఆడతారో నన్ను, ఎన్ని రకాలుగా అవమానపరుస్తారో నన్ను. మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా నా భర్త మారట్లేదని నువ్వు చెప్తే అది అనవసరం. పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా నా భార్య మారట్లేదని నువ్వు కంప్లైంట్ చేస్తే అది అనవసరం. గమనించండి. కాబట్టి నీ భర్త రావాలి, నీ భార్య రావాలి అంటే నీ మీదే ఆధారపడదు. పరిశుద్ధమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నీ నోటికి నువ్వు కాచుకోకుండా నీ ఇష్టానుసారం బూతులు ఆడతావు. నీ ప్రవర్తన బాగాలేదు, కానీ పైకి మాత్రం ఎంతో ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? వేషధారణ జీవితాన్ని ఎదురుపెట్టుకొని రావాలంటే నీ భర్త మారలేడు, నీ భార్య మారలేదు. కాబట్టి రోజు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా చాలా విషయాలు ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. నేర్చుకునే స్త్రీ బోధించే స్త్రీగా ఉండాలంట. ఏంటంట? నేర్చుకునే స్త్రీ బోధించే స్త్రీగా ఉండాలి సంఘంలో. ఏంటి చెప్పండి? నేర్చుకునే స్త్రీ బోధించే స్త్రీగా ఉండాలి. ఒకటేమో విధేయత కలిగిన స్త్రీ, రెండోది మాదిరికరమైన స్త్రీ, మూడోది పవిత్ర ప్రవర్తన కలిగిన స్త్రీ, నాలుగోది నేర్చుకునే స్త్రీ బోధించే స్త్రీగా ఉండాలి. నువ్వు నేర్చుకుంటేనే ఏం చేయగలుగుతావు? బోధించగలుగుతావు.
నేర్చుకోలేకపోతే ఏం చేయలేవు, బోధించలేవు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, ఒక ఆవిడ యేసుక్రీస్తు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. లూకాసు 10వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తే అక్కడ లాజరు, మార్త, మరియలు ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. కానీ ఒక అక్క ఏం చేస్తుంది, ఇల్లంతా తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది. కానీ ఇదిగో మరి ఏం చేస్తున్నారు తెలుసా? చదవండి ఒకసారి అక్కడ. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను స్త్రీ ఆయనను తనింత చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఈమె యేసు పాదముల దగ్గర కూర్చుండి ఏం చేస్తుందంట? ఆయన బోధ విని, అంటే నేర్చుకుంటుంది. నేను అర్థం చేసుకోండి. పిలిచింది ఎవరు అసలు? మార్త పిలిచింది. పిలిచినావు నేర్చుకోవట్లా. పిలిచినావు ఏం చేస్తున్నారు సార్? మాతో అంతా తిరుగుతుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది, అనేకమైన పనుల్లో బిజీ 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 అయిపోయింది, నేర్చుకునే లేదు. భక్తి అయితే ఉంది, కానీ ఏంటో తెలుసా? ఏం లేదు ఆమె జీవితంలో. నేర్చుకునే విధానం లేదు, నేర్చుకోవట్లా. ఎంతసేపు బోధించాలని చూస్తుంది, నేర్చుకునే విధానం లేదు. అందుకే యేసుక్రీస్తుకే బోధిస్తుంది. చూడండి, ఆమె నేర్చుకోకుండా ఎవరికి బోధిస్తుంది తెలుసా? యేసుక్రీస్తుకు బోధిస్తుంది. చదవండి ఒకసారి అక్కడ. ఆమె నేర్చుకోకపోకుండా మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? యేసుక్రీస్తుకు బోధిస్తుంది. అక్కడ చదవండి, ఏమని ఉంటుంది తెలుసా? తొందరపడి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున మీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఏంటంటే బోధిస్తుంది. నేర్చుకోవట్లా, కానీ ఏం చేయడానికి ఇష్టపడుతుందంట? బోధిస్తుంది. ఎవరికి బోధిస్తుంది? మళ్ళీమా యేసు ప్రభువుకు బోధి. కొందరు ఉంటారు, వీళ్ళు నేర్చుకోరు, వీళ్ళకి వాక్యం తెలియదు, కానీ సేవకులుగా బోధిస్తారు. ఏమండి, వింటున్నారా? వీళ్ళు ఏం చేయరంట? నేర్చుకోరు వీళ్ళు, కానీ ఎవరికి బోధిస్తారు? మళ్ళీ ఎవరికి? సేవకులకు బోధిస్తారు. వీళ్ళకి ఏం తెలియదు, కానీ అన్ని తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి. కానీ అన్ని తెలిసినవాడు ఎప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అందుకే చూడండి, మరియా ఏం చేస్తారు? ప్రభు పాదాల దగ్గర నుండి నేర్చుకుంటుంది. నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ బోధించాలో అక్కడే బోధిస్తారు. ఎవరికి బోధించాలో వాళ్ళకే బోధిస్తారు. అర్థం చేసుకోవాలి. ఎవరికి అవసరమో వాళ్ళకి బోధించాలి. ఇప్పుడు ఏం బోధించేదంటే అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు. మాట బోధించే బోధ ఏంటి? పనికిరాంది, అనవసరమైన బోధ అది. ఎందుకంటే జ్ఞానం లేని బోధ. మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇలాగే ఉంటారు, వాళ్ళు వాక్యం నేర్చుకోరు, వాక్యం ఏం తెలియదు, కానీ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాకు అన్నీ తెలుసని మాట్లాడుతూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలి. ఈరోజు గమనించాలి. అందుకని ఏం చేయాలి? నేర్చుకున్న వాళ్ళు ఏం చేయమన్నారు తెలుసా? చూడండి ఒకసారి మాట చెప్పి ముగిస్తా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏమనుందో తెలుసా అక్కడ? అచ్చు వలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవల్లని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరుగా. 5వ వచనం చదవండి. మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలననియు దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. చూడండి, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఎంట ఉండి, అండర్లైన్ చేసుకోండి, ఎక్కడ ఉందంట? ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచి వారిని ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలని బోధించుము. ఇప్పుడు తీతుతో ఏమన్నంటే, నీ సంఘంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం ఆ స్త్రీలు ఎలా ఉండాలి అన్నాడు? మంచివారిగా ఉండాలంట. రెండోది ఏమన్నారు తెలుసా?
సంఘంలో ఇంట్లో బోధించే వాళ్ళు పిల్లలకు బోధించాలంట. ఎలా బోధిస్తారు? వీళ్ళు నేర్చుకోకుండా బోధించగలుగుతారా? బోధించలేరు. నేర్చుకోవాలి, పిల్లలకు బోధించాలి. దేవుని వాక్యం ఎంత నువ్వు నేర్చుకుంటే అప్పుడే నువ్వేం చేయగలుగుతావు? బోధించగలుగుతావు. యేసుక్రీస్తు పని శిష్యులు ఉన్నారు, వాళ్ళు యేసుక్రీస్తు 3-4 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఆయన అన్నాడు, మీరు కొన్ని రోజులు నా సన్నిధిలో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడిన అప్పుడు మీరు వెళ్ళండి అన్నాడు. అలాగే ఆయన మాట విన్నారు. వాళ్ళు మేడగదిలో 120 మంది కూడుకొని దేవుని ఆత్మశక్తితో నింపబడిన తర్వాత బోధించడం ప్రారంభిస్తే ఏమైనా తెలుసా? అనేక మంది ప్రజలు మారు మనసు పొందారు. స్తోత్రాలు చెప్పండి. కుటుంబాలుగా మార్చబడ్డాయి. ఈ రోజు నీ కుటుంబం ఇంకా ఏం మార్చబడలా, నీ భర్త మార్చబడలా, నీ పిల్లలు ఇంకా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకోవట్లేదు, నీ పిల్లల్ని బోధించలేకపోతావు. అందుకే నీ పిల్లలు